హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 4 ఇన్ కేరళ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లేచి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. 3:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు అండ్ 4:15కి క్లోజ్. సో ఈ లోపే దర్శనం అయిపోతే చాలా ఎర్లీగా అయిపోతుందని వెళ్ళాము. 3కి క్యూలో నుంచున్నాము. 10 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. సుప్రభాతం చదువుతూ స్వామిని అయితే చూసాము. ఇట్ వాస్ ఏ గూస్ బంప్స్ మూమెంట్. అండ్ దెన్ అజ్మలై టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వర్క్ లాగా అయితే స్టార్ట్ అయ్యాము. 1 అవర్లో వర్క్లా రీచ్ అయ్యాము అండ్ రెడీ అయిపోయి జటాయుకి అయితే స్టార్ట్ అయ్యాము. దిస్ వాజ్ అవర్ బ్లండర్ మిస్టేక్. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. వెళ్ళడానికి 45 మినిట్స్, రావడానికి 45 మినిట్స్ వేస్ట్ అయింది. అండ్ ఇంకా అక్కడ 2 to 3 అవర్స్ వెయిటింగ్ ఉందని చెప్పారు. ఇంక సర్లే అని రిటర్న్ అయిపోయాము. ఇంకా అలా బీచ్కి వెళ్ళి సన్సెట్ చూసాము. యాక్చువల్గా అయితే ప్లాన్లో క్యాఫేకి వెళ్ళి సన్సెట్ చూద్దాం అనుకున్నాము. బట్ ఆ క్రౌడ్ చూసాక బీచ్లోనే సన్సెట్ చూద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా బీచ్లో సన్సెట్ అయితే చూసి క్లిఫ్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ రెస్టారెంట్స్, క్యాఫేస్ అండ్ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. డిన్నర్ కూడా ఇక్కడ ఒక లైవ్ మ్యూజిక్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి చేసాము. ఇక్కడ మేము కేరళ ఫేమస్ ఫిష్ పొల్చట్టు సంథింగ్ ఆర్డర్ చేసాము. బనానా లీఫ్లో ఫిష్ని పెట్టి కుక్ చేస్తారు. చాలా ఆయిలీగా ఉంది బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. స్టే ట్యూన్డ్ ఫర్ డే 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.